భారత ప్రజాస్వామ్యానికి సమస్య లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఇది ఎక్కడికి పోయింది చివరకంటే వెనిజులాను ఇప్పుడు అమెరికా ఆక్రమించింది. ప్రపంచంలో చెప్పుకోదగిన దేశాల్లో భారతదేశం తప్ప అన్ని దేశాలు దీన్ని ఖండించాయి. ఎస్. భారతదేశం విచారము వ్యక్తం చేసి అది కూడా వెనిజులా ప్రజల కోసం. ఒక అధ్యక్షుడిని తాళ్లతో కట్టి ఏదో తీసుకుపోయినటువంటి దుర్మార్గాన్ని వీఆర్ మదురోని. కన్సర్న్డ్ అబౌట్ వెనిజులా ప్రెసిడెంట్ అని ఆయన మనకు ఫ్రెండ్, మదురో ఫ్రెండ్. ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలైన రోడ్రిగ్స్ ఆమె కూడా 3 సార్లు ఇండియాకు వచ్చారు. ఆమెతో కానీ ఉంది. కానీ భారతదేశం ఏమంది దీనికి ఇంకా దారుణం ఏమంటే బ్రిక్స్కు ఇప్పుడు మోదీ గారు అధ్యక్షుడు 2026లో. అవును. బ్రిక్స్లో బ్రెజిల్ ఖండించింది, రష్యా ఖండించింది, చైనా అన్ని ఖండించింది, ఖండించినాయి. సౌత్ ఆఫ్రికా ఖండించింది. అధ్యక్షుడిగా ఉన్నటువంటి భారతదేశం ఖండించలేదు. అంటే విశ్వ గురువు కాస్త ట్రంప్ శిష్యుడిగా మారిపోయినటువంటి ఈ పరిస్థితికి భారతదేశం భారత పౌరులు చాలా విచారిస్తున్నారు. నేను కంటిన్యూస్లీ ఎందుకు చెప్పానంటే ఆ 4 లక్షణాలు ఉండాలంటే భారతదేశం యొక్క సార్వభౌమత్వం నిలబడాలి. ఎస్, సార్వభౌమత్వం సార్వభౌమత్వం ఉంటేనే దేశము. ఇవన్నీ మనం స్వతంత్రం తెచ్చుకున్నాక కదా ప్రకటించుకున్నాం. ఇప్పుడు అధ్యక్షుల వారు మోడీ ఈజ్ ఎ నైస్ గాయ్ బట్ హీ షుడ్ డూ మోర్ టు మేక్ మీ హ్యాపీ అన్లే అదర్వైజ్ ఐ హ్యావ్ టు లెవీ హెవీ మోర్ టారిఫ్స్ అంటున్నాడంటే who are you to certify my prime minister that he is a good guy and he has to do so and so to satisfy me? Why should India satisfy America? ఎస్. కాబట్టి చాలా కీలకమైన సార్వభౌమత్వం కూడా ఈ 4 ప్రాథమిక లక్షణాలతో పాటు సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఒకటైతే నమ్మొచ్చు మనం, భారతీయులు గట్టివాళ్ళు, ఎస్. దేశభక్తులు, ద్వేషభక్తులు కాదు, దేశభక్తులు. దేశభక్తులు వీళ్ళు. సో దేశభక్తితో ఈ దేశాన్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని, సామరస్యాన్ని వాళ్ళు తప్పకుండా కాపాడుకుంటారని నమ్మొచ్చు మనం. దానికి మనం దోహదం కూడా చేయాలి. ముఖ్యంగా బుద్ధిజీవులు. ఏదో జరిగిపోతుంది మనకి ఎందుకు అనుకోకుండా ఈ విషయాలు చర్చించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్. సత్యాగ్రహి.